హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియోలో హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. చాలామంది హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని స్టార్ట్ చేస్తారు మాత్రం క్వశ్చన్ని. దీనికంటే ముందు చాలా క్వశ్చన్స్ మీరు తెలుసుకొని ఉండాలి. ఆ క్వశ్చన్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ మనం తెలుసుకోకుండానే వై, వాట్, హూ, వెన్, వేర్ అని డైరెక్ట్గా ఈ క్వశ్చన్ దగ్గరకు వచ్చేస్తాం. ఎందుకు ఈ క్వశ్చన్స్ని తెలుసుకోవాలి అంటున్నానంటే, ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వై, వాట్, హూ, వెన్, వేర్ అనే క్వశ్చన్స్ మాత్రం మీకు ప్రిపరేషన్లో కానీ ఎక్కడైనా మధ్యలో రైజ్ అయ్యాయంటే మీ ప్రిపరేషన్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి, మీ ప్రిపరేషన్ స్టక్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనక ముందే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర ఉండాలి. ఈ వెనక క్వశ్చన్స్ ఏవైతే ఉన్నో వాటి క్వశ్చన్స్ ఆన్సర్ మీ దగ్గర ఉన్నాయి అంటే మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టక్ అవ్వదు. చాలా కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ అయితే ముందైతే వెళ్తుంది. సరే, ఈ క్వశ్చన్స్ ఏంటి అసలు? వై యూపీఎస్సీ? నువ్వు అసలు యూపీఎస్సీ ఎందుకు చేయాలనుకుంటున్నావు? దీనికి ఆన్సర్ ఎప్పుడూ ఉండాలి. మన టాపర్స్ కూడా చాలామంది చెప్తారు, నువ్వు యూపీఎస్సీ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇంటర్వ్యూలో కూడా మనకు అడుగుతారు, నువ్వు యూపీఎస్సీ ఎందుకు చేయాలనుకుంటున్నావు అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ మన దగ్గర ఉండాలి. దీని ఆన్సర్ చాలామంది ఎలా ఉండాలి అంటే, చూడండి, దీని ఆన్సర్ ఎలా ఉండాలంటే, మనకంటూ ఒక బిగ్ పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ అచీవ్ చేయడానికి యూపీఎస్సీ అనేది ఒక ప్లాన్ ఏ అనుకో. ఈ బిగ్ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే యూపీఎస్సీ ఒక ప్లాన్ ఏ, అంతే. నీ బిగ్ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ యూపీఎస్సీ అవ్వకూడదు. బిగ్ పర్పస్ వేరేది ఉండాలి. దాన్ని అచీవ్ చేయడానికి యూపీఎస్సీ అనేది ఒక ప్లానే. ఒకవేళ యూపీఎస్సీ నుండి నువ్వు దాన్ని అచీవ్ చేయలేనప్పుడు నీ దగ్గర ప్లాన్ బి ఉండాలి. చాలామంది ప్లాన్ బి అవసరం లేదంటారు, చాలామంది ప్లాన్ బి ఉండాలి అంటారు. ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఎవరికి ప్లాన్ బి అవసరము, ఎవరికి ప్లాన్ బి అవసరం లేదు అనే టాపిక్ మీద నేనైతే ఒక కంప్లీట్ వీడియో చేస్తున్నా. చాలా డెప్త్ వీడియో చేస్తున్నా. దీనికి ప్లాన్ బికి సంబంధించి ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైతే ప్లాన్ బి గురించి తెలుసుకోవాలి అన్న వాళ్ళు ఆ వీడియో అక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే నీ పర్పస్ బిగ్ ఉంటుందో నువ్వు ప్లాన్ ఏ పెట్టుకుంటావు. చాలామంది బిగ్ పర్పస్కి యూపీఎస్సీ అనే ప్లాన్కి డిఫరెన్స్ తెలియకుండానే యూపీఎస్సీనే లైఫ్ అనేసుకుంటారు. ఓకేనా? యూపీఎస్సీ లైఫ్ అనుకోండి, యూపీఎస్సీ క్రాక్ అవ్వకపోతే డిప్రెషన్లో వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం చాలా జరుగుతాయి. ఒక థిన్ లేయర్ ఆఫ్ డిఫరెన్స్ అంతే. యూపీఎస్సీ అనేది ఒక ప్లానే, బిగ్ పర్పస్ అనేది వేరు అని. ఎప్పుడైతే ఈ థిన్ లేయర్ డిఫరెన్స్ మీ దగ్గర ఉంటుందో ఈ లైఫ్ అండ్ డెత్ గేమ్ అంతా అవ్వదు మీకు ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ యూపీఎస్సీ? ఓకే, నువ్వు యూపీఎస్సీ ఎందుకు చేయాలనుకుంటున్నావు నీకు క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు రైజ్ చేయాల్సింది ఏంటి? వాట్ ఈజ్ యూపీఎస్సీ? అసలు యూపీఎస్సీ అంటే ఏంటి? నువ్వు చేసేది ఏదో దాని గురించి కొద్దిగా ఐడియా ఉండాలి కదా. ఐడియా ఎలాంటిది ఉండాలి? యూపీఎస్సీ అనేది ఒక సపరేట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ బాడీలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ప్రిలిమ్స్ అని ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో కూడా మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జిఎస్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి సీసాట్ పేపర్ ఉంటుంది. సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫై నేచరు. ఒక జిఎస్ మాత్రమే మన 200 మార్క్స్కి ఉంటుంది. కట్ ఆఫ్ కూడా మనకు ఈ జిఎస్ పేపర్ నుంచే డిసైడ్ అవుతుంది. ఇది ఒక క్లారిటీ ఉందా మీకు? నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ వచ్చేసరికి మనకు 7 పేపర్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు 2 ఆప్షనల్ పేపర్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 5 వచ్చి జిఎస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 275 మార్క్స్కి ఉంటుంది. ఈ రెండు కలిపితే మనకు మొత్తం 225 మార్క్స్కి యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఈ ప్రిలిమ్స్ మార్క్స్ మనకు మార్క్ షీట్లో యాడ్ అవ్వవు. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. దీని నోటిఫికేషన్ ఎప్పుడు షెడ్యూల్ అవ్వడం, రీషెడ్యూల్ అవ్వడం ఇలా ఏముండదు, ఎవ్రీ ఇయర్ జరగద్ది. నెక్స్ట్ యూపీఎస్సీలో మనకు స్కామ్స్ ఏం జరగవు. ఇది చాలా జెన్యున్గా ఎగ్జామ్ జరగద్ది. ఈ క్లారిటీ ఉందనుకోండి, మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మధ్యలో చాలామంది అంటారు, నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓకేనా,
పెద్దవాళ్ళే దీంట్లో సెలెక్ట్ అవుతారు. నీకు ఇలాంటివి వచ్చినప్పుడు మైండ్లో నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు ప్రిపరేషన్లో. అందుకే వాటికంటే నువ్వు ప్రిపరేషన్ ముందే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నీకు ఆడ ఉండాలి. ఇది ఎవ్రీవేర్ జరగద్ది, స్కామ్స్ ఏముండవు దీంట్లో, పేదవాళ్ళు కూడా దీన్ని క్రాక్ చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు అని ఎప్పుడైతే నీకు ఈ క్లారిటీ ఉంటుందో ఎవరు ఎలాంటి కాకులు అరిచినా కానీ నీకు దీన్ని అప్పుడు నీకు అంత ఎఫెక్ట్ అవ్వదు నీ ప్రిపరేషన్ మీద. అందుకే దీని గురించి ఐడియా నీకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ. నీకు యూపీఎస్సీ అంటే తెలిసింది, అయితే యూపీఎస్సీకి ఎవరు ఎలిజిబుల్ అది కూడా నీకు తెలిసి ఉండాలి కదా. అసలు నువ్వు ఎలిజిబుల్లా కాదా కూడా నీకు తెలిసి ఉండాలి కదా. నేను దీని మీద అయితే చాలా బ్రీఫ్ వీడియో దగ్గరగా 45 minutes చేశాను నేను ఈ వీడియో చూడండి. జనరల్గా చెప్తా చూడండి. నార్మల్గా ఏజ్ అయితే దీనికి ఉండాల్సింది 21 నుంచి 32 ఏజ్ ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇది జనరల్గా ఉండాల్సిన ఎలిజిబిలిటీ. అయితే దీనికి ఇంకా ఎక్స్ట్రాడినరీగా చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. ఎలాగంటే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను 4 years డిగ్రీని 6 years చేశాను, నేను 3 years డిగ్రీని 5 years చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఫైనల్ ఇయర్లో ఉంటే ప్రిలిమ్స్కి ఎలిజిబుల్లా, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నా సర్టిఫికేట్స్ ఇంకా రాలేదు, నేను మెయిన్స్కి ఎలిజిబుల్లా, నా ఏజ్ ఇంత ఉంది, 32 కంటే ఎక్కువ ఉంది, నేను ఓబీసీ క్యాస్ట్, నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ క్యాస్ట్ ఏంటి, క్రీమీ లేయర్ ఏంది, నాన్ క్రీమీ లేయర్ ఏంది, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నాకు ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ క్వశ్చన్సే. ఇది కామన్, చాలామందికి డౌట్స్ వస్తాయి. అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 hours అయిపోద్ది మనకు వీడియోనే. అందుకే దాని మీద నేను ఒక చాలా కాంప్రహెన్సివ్ వీడియో చేస్తున్నాను. 45 minutes ఉంది ఆ వీడియో, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ అనేది. దాన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసినా కానీ మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వై అర్థమైపోయింది, వాట్ అర్థమైపోయింది, హూ అర్థమైపోయింది. నెక్స్ట్ వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ. యూపీఎస్సీని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ అంటే నన్ను అడిగితే నీ మైండ్లో ఎప్పుడు థాట్ వచ్చిందో అప్పుడే నువ్వు స్టార్ట్ చేయి. యూపీఎస్సీ గురించి ఆలోచించడం, యూపీఎస్సీ గురించి సెర్చ్ చేయడం, యూపీఎస్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అప్పటి నుంచే స్టార్ట్ చేయి. ఎప్పుడు నీకు మైండ్లో ఐడియా వస్తే అప్పటి నుంచే. అది నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నావా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నావా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నాకు తెలీదు. ఎందుకు నేను అంటున్నాను అంటే మనకు యూపీఎస్సీలో మినిమము 3 years కావాలి. యూపీఎస్సీకి నువ్వు ఎగ్జామ్ ఇవ్వకముందు నువ్వు టైం యూపీఎస్సీ కోసం 3 years ఇవ్వాలి. ఎందుకు? 2 years నువ్వు ప్రిపరేషన్ పెట్టుకుంటే, అది కూడా నువ్వు బాగా చదివి నీకు మంచి గైడెన్స్ దొరికితే 2 years నీకు ప్రిపరేషన్ పోద్ది. చూసారా, మొత్తం బాగా పర్ఫెక్ట్గా నీకు జరిగితే నెక్స్ట్ 1 year మొత్తమే ఎగ్జామే 1 year జరగద్ది ఇది. అందుకని 3 years మినిమం కావాల్సిందే యూపీఎస్సీకి. నెక్స్ట్ దీంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి మనకు 1%. సక్సెస్ రేట్ ఎంత? 1%. మిగతా 99% ఫెయిల్యూర్సే దీంట్లో ఉండేది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఎన్ని రోజుల్లో క్రాక్ చేయగలవు? 1 year, 2 years, 3 years, 4 years, 5 years, నువ్వు ఎంతలో క్రాక్ చేస్తావో తెలియదు. అందుకే నీకు థాట్ ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచే యూపీఎస్సీ కోసం ఆలోచించడం, దాని గురించి తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసేయాలి. ఓకేనా? వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ అంటే ఎప్పుడు థాట్ వస్తే అప్పుడే దీనికి ఆన్సర్ అయితే. నెక్స్ట్ చూడండి, వేర్ టు స్టార్ట్ యూపీఎస్సీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఒకటి వచ్చేసి చాలామందికి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి మనం స్టార్ట్ చేసుకోవచ్చా, ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ ప్రిపరేషన్ చేయవచ్చా. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, నువ్వు కోచింగ్ నుంచి అయినా స్టార్ట్ చేయి, సెల్ఫ్ ప్రిపరేషన్ నుంచి అయినా స్టార్ట్ చేయి. దీనికంటే ముందు మాత్రం నువ్వు ఎన్సీఆర్టీస్ కవర్ చేయాలి. మీకు అర్థమవుద్ది, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాడు సరేలే వాడు ఎన్సీఆర్టీస్ చదివాడు, నేను కోచింగ్ నుంచి కదా స్టార్ట్ చేస్తున్నాను, నేనెందుకు ఎన్సీఆర్టీస్ చదివి వెళ్ళి కోచింగ్ జాయిన్ అవ్వమంటున్నావు? నువ్వు కోచింగ్ జాయిన్ అవ్వక ముందే ఎన్సీఆర్టీస్ చేయమంటున్నాను నేను. కోచింగ్ జాయిన్ అయిన తర్వాత కాదు, కోచింగ్ జాయిన్ అవ్వక ముందే ఎన్సీఆర్టీస్ చదువుకొని వెళ్ళి కోచింగ్ జాయిన్ అవ్వు. ఎందుకు అలా అంటున్నానంటే, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే వాళ్ళు బేసిక్స్ కవర్ చేయరు. మీకు బేసిక్ ఫౌండేషన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ కవర్ చేయరు. ఎందుకు కవర్ చేయరు అంటే వాళ్ళ దగ్గర ఉండే టైమే 15 months ఉంటుంది. 15 months ఆర్ 11 months అంతే వాళ్ళ దగ్గర టైం ఉండేది. ఈ 11 months 15 monthsలోని యూపీఎస్సీ సిలబస్ మొత్తం కవర్ చేయాలంటేనే చాలా అంటే చాలా ఇంపాసిబుల్, చాలా అంటే చాలా కష్టం కూడా. అలాంటిది మళ్ళీ మీరు ఎన్సీఆర్టీస్ కవర్ చేయండి, ఎన్సీఆర్టీ సిలబస్ ఫౌండేషన్ బేసిక్స్ కవర్ చేయండి అంటే
అది ఇంకా ఇంపాసిబుల్. అందుకని ఈ 15 మంత్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కాన్సెప్ట్స్ మీద వెళ్ళిపోతారు. ఆ కాన్సెప్ట్ మీరేమో క్లాస్లో వింటారు, కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. ఒకవేళ నీకు అర్థమైనా కానీ నువ్వు యూపీఎస్సీ క్వశ్చన్ మాత్రం డైరెక్ట్గా హిట్ చేయలేవు, అంటే ఆన్సర్ చేయలేవు. ఎందుకు నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చేయలేవు? ఆ కాన్సెప్ట్ అర్థమయ్యి అయినా కూడా అంటే మనకు యూపీఎస్సీ క్వశ్చన్ ఏం నోట్బుక్ నుండి నీ కోచింగ్ నోట్స్ నుంచి డైరెక్ట్గా ఎత్తుకొని అడగదు. యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడగద్ది. నీకు ఫౌండేషన్ కూడా ఐడియా ఉండి దాని బేసిక్ కూడా మీకు ఐడియా ఉంటే ఆ కాన్సెప్ట్ది మీరు 360 డిగ్రీ దాని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. అందుకే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళు ముందు ఎన్సీఆర్టీస్ కవర్ చేసుకోండి, బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోండి, తర్వాత కోచింగ్కి వెళ్ళండి. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ యాడ్ అవుద్ది తప్ప, అంతే తప్ప మీరు చదివిన ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ రిపీట్ అవ్వదు అక్కడ. ఇంకా ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలనుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి. ఓకేనా? ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీస్ ఎన్సీఆర్టీస్ చదవాలి? ఎన్సీఆర్టీస్ అందరు చదవమంటారు. ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలి అనగానే వాళ్ళు ఏమంటారు, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ చదవండి అంటారు. 6th నుంచి 12th వరకు ఎన్ని ఎన్సీఆర్టీస్ ఉన్నాయి? చాలా బుక్స్ ఉన్నాయి. అందుకే నేను ఏం చేశానంటే ఈ ఎన్సీఆర్టీస్ యూపీఎస్సీ కోసం ఏవి చదవాలి అనేది కూడా నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను. ప్రతి జిఎస్ టాపిక్కి ఎన్సీఆర్టీస్ ఏవి చదవాలి అని చేసున్నా ఆ కంప్లీట్ వీడియో మీరు అక్కడ చూడొచ్చు. మళ్ళీ అవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే 30 minutes పోద్ది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆ ఎన్సీఆర్టీస్ ఏం చదవాలి అనేది మాత్రం నేను వీడియో చేస్తున్నా, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, మీరు అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే కోచింగ్ చేరాల్సిందేనా అని నన్ను అడిగితే నేనేమంటా అంటే ఆప్షనల్ పేపర్ ఒకటి ఉంటుంది, ఆ ఆప్షనల్ పేపర్ కోసం మాత్రం కోచింగ్ చేరండి. ఎందుకంటే దాని వరకు చాలా ఇంపార్టెంట్. ఏదైతే మీకు జిఎస్ పేపర్ ఉంటుందో దానికి కోచింగ్ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కోచింగ్ చేరాలి, కోచింగ్ చేరితేనే నాకు లాభం అవుద్ది అని. కానీ ఈ స్టెప్ అనేది ఒకసారి ఎన్సీఆర్టీస్ చేసిన తర్వాత ఆలోచించండి, నీకు అయినా కోచింగ్ చేరాలని ఉందా అని. అప్పటికీ మీరు చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడు వెళ్ళి కోచింగ్ చేరవచ్చు. సరే, ఈ ఎన్సీఆర్టీస్ నేను చదువుతున్నా, డైలీ నాకు అర్థం కావట్లేదు, ఎలా చదవాలి ఏంటి టాపిక్ అనేది అంటే మాత్రం దానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎన్సీఆర్టీస్ మీద కూడా వీడియోస్ చేస్తున్నా డైలీ 8 PM నుంచి 9 PM వరకు లైవ్ సెషన్. ప్రతిరోజు ఒక్కొక్క క్లాస్ ఎన్సీఆర్టీలో నుంచి ఒక్కొక్క లెసన్ కవర్ చేస్తున్నాం. ప్రెజెంట్ అయితే జాగ్రఫీ స్టార్ట్ అయ్యింది, 6th క్లాస్ కంప్లీట్ అయింది, 7th క్లాస్ కంప్లీట్ అయింది, 8th క్లాస్ చాప్టర్స్ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరు అక్కడ లైవ్ సెషన్స్కి వచ్చినా మీరు చాప్టర్ చదివిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగినా నేను కవర్ చేస్తా, లేకపోతే మీరు డైరెక్ట్ నా క్లాస్ అక్కడ చెప్పేది విన్నా కానీ మీకు ఎన్సీఆర్టీ కవర్ అవుద్ది. ఓకే కదా? ఇక్కడికి అర్థమైంది కదా ఎక్కడి నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కోచింగ్లో స్టార్ట్ చేయాలా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది. నేనైతే సెల్ఫ్ ప్రిపరేషన్కి చాలామందికి ప్రమోట్ చేస్తా, కోచింగ్ వద్దంట. ఎందుకంటే నేను కోచింగ్ నుంచే స్టార్ట్ చేసింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి కోచింగ్ వద్దంటున్నా. సెల్ఫ్ ప్రిపరేషన్తో చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కవర్ అయిపోయాయి కదా. ఇంకా వై యూపీఎస్సీ, వాట్ ఈజ్ యూపీఎస్సీ, వెన్ టు స్టార్ట్ యూపీఎస్సీ, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ, నెక్స్ట్ వచ్చేసి వేర్ టు స్టార్ట్ యూపీఎస్సీ, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు కవర్ అయ్యాయి కదా. ఇప్పుడు మీరు రైజ్ చేయాల్సిన క్వశ్చన్ ఏంది, హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మీ దగ్గర ఉంటాయో, ఈ క్వశ్చన్స్ వరకు మీరు రీచ్ అయ్యారో, మీరు మనకి యూపీఎస్సీ జర్నీ 100% అయితే దాంట్లో 30% జర్నీ మీరు రీచ్ అయిపోయినట్టే. 30% జర్నీ రీచ్ అయిపోయినట్టే. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ మీ దగ్గర ఉంటాయి. ఇంకా ఉన్నది మిగిలింది 70% అదే మీ జర్నీ. ఆ 70% మీరు ఇంకా హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది దాంట్లో నుంచి కవర్ చేసుకోవచ్చు. హౌ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఫస్ట్ నేను ఏమంటా అంటే మీరు ఏం చేయాలి అంటే సిలబస్ చూడండి అంట. ఈ సిలబస్ని కూడా మళ్ళీ ఏం చేయాలి, మీరు ఒకసారి రీడ్ చేయాలి, చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్ రైటింగ్తో రాయాలి. దీన్ని ప్రతి టాపిక్కి రాయాలి, ఎవ్రీ జిఎస్ టాపిక్కి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కలిపి ప్రతి టాపిక్కి, ప్రతి జిఎస్ టాపిక్కి సపరేట్గా రాయాలి. సిలబస్ రాసేసారు, అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు చేయాల్సిన పొజిషన్ ఏంటంటే పీవైక్యూస్ని చూడాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాలి.
ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని చూడాలి. నెక్స్ట్ చూడాల్సింది మెయిన్స్. మీరు ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ జిఎస్ టాపిక్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీరు చూసినవి జిఎస్ టాపిక్స్, వాటికి సపరేట్గా ఒక లూజ్ షీట్లో రాయాలి. అంటే ఏ జిఎస్ టాపిక్ మనకు ప్రిలిమ్స్లో అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ జిఎస్ టాపిక్కి సపరేట్ లూజ్ షీట్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ చూస్తున్నారు, జాగ్రఫీలో ఏ టాపిక్స్ మీద మనకు ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, దానికంటూ ఒక షీట్ పెట్టి దాంట్లో ఆ టాపిక్స్ రాయాలి. వాల్కనో వస్తే వాల్కనో, సాయిల్ అయితే సాయిల్, మౌంటైన్స్ నుంచి అయితే మౌంటైన్స్, ఇలా కీవర్డ్స్ ఉంటాయి. మీకు టాపిక్స్ కూడా అర్థం కాలేదా, కీవర్డ్స్ చూడండి. మీకు అర్థం కావట్లేదు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టాపిక్ దేనికి సంబంధించి అర్థం కాలేదు కదా, మీరు ఏం చేస్తారంటే కీవర్డ్స్ని చూడండి. ఆ కీవర్డ్స్ ఎలా తెలుస్తాయి అంటే, నేను ప్రిలిమ్స్ డీకోడెడ్ సిలబస్ చేసున్నా. ప్రిలిమ్స్ సిలబస్ మీకు చూస్తే చాలా చిన్నదిగానే ఉంటుంది. నేను దాన్ని ఆ ఒక్కొక్క టాపిక్లో ఇంకా ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి డీకోడ్ చేసి సిలబస్ని పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెట్టున్నా. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ నేను కింద ఇస్తా. ఆ లింక్ మీరు ప్రెస్ చేశారంటే పైన మీకు దొరకదు ఛానల్లో ప్రిలిమ్స్ డీకోడెడ్ సిలబస్ అని, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. జాగ్రఫీ టాపిక్స్లో ఏమొస్తాయి, హిస్టరీ టాపిక్స్లో ఏమొస్తాయి, ఓకేనా, ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏమొస్తాయి, ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ప్రతి సబ్ టాపిక్స్ ఇచ్చున్నా. ఆ టాపిక్స్లో ఉన్న కీవర్డ్స్ పీవైక్యూస్లో ఉన్న కీవర్డ్స్ మ్యాచ్ చేయండి అంతే. అప్పుడు మీకు తెలుస్తుంది కదా ఏ టాపిక్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అని చెప్పేసి. డీకోడ్ సిలబస్లో ఉంది అది, ఒకవేళ వాళ్ళకైనా మీకు కనిపించింది, అది ఎక్కడ ఉంటుంది నా డీకోడ్ సిలబస్లో, జాగ్రఫీలో ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి మీకు అప్పుడు ఏమర్థమవుతుంది, ఓకే ప్రిలిమ్స్లో క్వశ్చన్ జాగ్రఫీలో నుంచి ఈ కీవర్డ్ వచ్చిందని. అప్పుడు జాగ్రఫీకి సంబంధించిన షీట్లో అది చేయండి. మళ్ళీ మీకు ప్రిలిమ్స్లో ఎక్కడైనా పీవైక్యూస్లో బుద్ధిజం అని కనిపించింది, బుద్ధిజం నా డీకోడ్ సిలబస్లో ఎక్కడ ఉంటుంది, హిస్టరీకి సంబంధించిన దాంట్లో ఏన్షియంట్ హిస్టరీలో ఉంటుంది. ఓకే, అప్పుడు మీకేమనిపిస్తుంది అది చూడంగానే, ఓకే ఈ టాపిక్ ఏన్షియంట్ హిస్టరీ నుండి వచ్చింది. అప్పుడు మీరు హిస్టరీకి ఒక లూజ్ షీట్ పెట్టుంటారు కదా, ఇంకో జిఎస్ టాపిక్ కాబట్టి అది ఆ లూజ్ షీట్లో ఇక్కడ రాయండి బుద్ధిజం నుంచి ఇలా క్వశ్చన్ వచ్చిందని. ఓకేనా, ఆ టాపిక్స్ ఇలా మీరు సపరేట్ చేయండి. ఫస్ట్ సపరేట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది క్వశ్చన్స్ యూపీఎస్సీ ఎక్కడి నుంచి అడుగుతుంది. ఇవన్నీ సిలబస్కి కనెక్ట్ చేయడం అంతే. అర్థమైంది కదా. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, సిలబస్ చదివేసాం, పీవైక్యూస్ అనాలిసిస్ చేసేసాం. చాలామంది సిలబస్ చదవండి పీవైక్యూస్ అనాలిసిస్ చేయండి అంటే ఇదే, ఇంకేం ఉండదు సపరేట్గా. మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రిపరేషన్ ఎక్కడి నుంచి, మనకున్న జిఎస్ టాపిక్స్లో ఫస్ట్ జాగ్రఫీ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు జాగ్రఫీ నుంచే స్టార్ట్ చేయాలంటే, మన యూనివర్స్ ఏదైతే వరల్డ్ ఉందో అది మొత్తం తయారైంది జాగ్రఫీ నుంచే. కాబట్టి ఫస్ట్ జాగ్రఫీ చదవండి, నెక్స్ట్ హిస్టరీ చదవండి. ఇదంతా తయారైన తర్వాత కదా మనుగడ సాగింది, జనాలు వాళ్ళు వీళ్ళు రావడం, ఇదంతా హిస్టరీలో కవర్ అవుద్ది మనకు. నెక్స్ట్ హిస్టరీలో చదవండి. నెక్స్ట్ హిస్టరీ అయిపోయిందా, పాలిటీ చదవండి. ఇంకా జనాలు వచ్చిన తర్వాతే కదా వాళ్ళ లాస్, కాన్స్టిట్యూషన్స్ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి పాలిటీ నెక్స్ట్ చదవండి. తర్వాత మీరు ఏం చదవాలి, పాలిటీ తర్వాత ఎకానమీ చదవండి. ఓకేనా, ఎకానమీ ఎందుకు, ఇంకా పాలిటీ ఫామ్ అయిన తర్వాత కదా అమౌంట్ వాటి గురించి ఇవన్నీ మాట్లాడింది. ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత సైన్స్ అండ్ టెక్ గురించి మాట్లాడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు, ఎకానమీ వచ్చింది, ఇంకా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మోడర్నైజేషన్, ఇండస్ట్రీస్, దాంట్లో టెక్నాలజీస్ ఇంకా అన్నీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి చదవండి. ఎందుకు ఎన్విరాన్మెంట్ గురించి చదవమంటున్నానంటే, ఇంకా అవన్నీ మనం ఏమంటే డెవలప్మెంట్ వెళ్తా ఎన్విరాన్మెంట్ ఎకాలజీని ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించడమే మానేసాం. అందుకని చెప్పేసి ఎన్విరాన్మెంట్ ఇక్కడ చదవాలి. ఫస్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ, తర్వాత పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, తర్వాత ఎన్విరాన్మెంట్ చదవండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మీకు ఏముంటాయి, ఎథిక్స్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, నెక్స్ట్ గవర్నెన్స్ ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇక్కడి నుంచే కదా మనకు అన్నీ వస్తాయి. ఎన్విరాన్మెంట్ వచ్చింది కాబట్టి మనం ఎథిక్స్ డెవలప్ చేసుకోవాలి. ఎథిక్స్ ఎక్కడ డెవలప్ అవ్వాలి, ఇండియన్ సొసైటీలో మంచి ఎథిక్స్ వస్తే మనకు గుడ్ గవర్నెన్స్. అర్థమవుతుందా. మనదే కాకుండా ఇంకా మనం ఏం చేయాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ,
మన సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇక్కడ చదవండి. సెక్యూరిటీ ఒకటే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చదవాలి. ఈ పాలిటీ టైంలోనే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కవర్ చేయాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాలిటీ తర్వాత అయినా కవర్ చేయొచ్చు, లేకపోతే ఇది చదువుతూ కూడా సైమల్టేనియస్ కూడా చదువుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. ఇంకేం చదవాలి మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత? ఇంకా మీకు వచ్చేవి ఎస్ఏ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షనల్ ఉంటుంది. ఇవన్నీ మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్: జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఏ, ఆప్షనల్. ఇక్కడ ఇది ఏదైతే ఈ బాక్స్ వర్క్ ఉందో, ఈ బాక్స్ మనకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి వస్తుంది. ప్రిలిమ్స్లో వస్తాయి, మెయిన్స్లో వస్తాయి. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మెయిన్స్కే వస్తుంది మనకు. ఇది ఓన్లీ ఎక్కడ వస్తుంది మనకు? మెయిన్స్ వరకే వస్తుంది. ఎలా చదవాలి ఈ సబ్జెక్ట్సే? ఎలా చదవాలి? సరే ఫస్ట్ జాగ్రఫీ చదవమన్నాం. సరే జాగ్రఫీయే ఎలా చదవాలి అంటే నేనేమంటా అంటే ఫస్ట్ నువ్వు ఎన్సీఆర్టీస్, ఆల్ ఎన్సీఆర్టీస్ కవర్ చేయి. ఆల్ ఎన్సీఆర్టీస్ని చదువు. ఈ ఆల్ ఎన్సీఆర్టీస్ ఏంటి అనేది కూడా నేను చెప్పున్నా. ప్రతి జిఎస్ టాపిక్కి ఏ ఎన్సీఆర్టీ వస్తుంది అనేది ఒక వీడియో చేస్తున్నా, ఆ వీడియో చూడండి అన్న. ఆ వీడియో చూసి నోట్ చేసుకోండి. జాగ్రఫీకి ఏ ఎన్సీఆర్టీస్, హిస్టరీకి ఏ ఎన్సీఆర్టీస్, ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ అన్నిటి ఉన్నాయి. పాలిటీకి ఏ ఎన్సీఆర్టీస్, ఎకానమీకి ఏ ఎన్సీఆర్టీస్, సైన్స్ అండ్ టెక్కి ఏ చదవాలి, ఎన్విరాన్మెంట్కి ఏ ఎన్సీఆర్టీస్ చదవాలి. ఆ ఎన్సీఆర్టీస్ని చదవాలి. మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవాలి. ఆ ఎన్సీఆర్టీస్ కూడా ఎలా చదవాలి? ఫస్ట్ హిస్టరీ చదవాలి, ఫస్ట్ జాగ్రఫీ చదవాలి, తర్వాత హిస్టరీ చదవాలి, తర్వాత పాలిటీ చదవాలి, తర్వాత ఎకానమీ చదవాలి, తర్వాత జనరల్ సైన్స్ చదవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇలాగా నువ్వు ఎన్సీఆర్టీస్ కూడా అలాగే కవర్ చేయాలి. అర్థమవుతుందా? ఎన్సీఆర్టీస్ కవర్ చేసావు కదా, ఆ ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే కవర్ చేసావో తర్వాత స్టాండర్డ్ బుక్స్ కవర్ చేయి. ఎన్సీఆర్టీస్ కవర్ అయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ మీద వెళ్ళు. ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే నువ్వు జాగ్రఫీ ఎన్సీఆర్టీ కవర్ చేసి వెంటనే వచ్చి జాగ్రఫీ స్టాండర్డ్ బుక్ చూడకు, నీకు టైం అక్కడే వెళ్ళిపోద్ది. నేను ఏమంటా అంటే జాగ్రఫీ ఎన్సీఆర్టీ కంప్లీట్ అయింది కదా, హిస్టరీ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయి, తర్వాత పాలిటీ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయి. ఇలా ఎన్సీఆర్టీస్ అయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ మీద వెళ్ళు. స్టాండర్డ్ బుక్స్ కూడా అంతే, జాగ్రఫీ చేయి, హిస్టరీ చేయి, పాలిటీ, ఇట్లా ఈ ఆర్డర్లోనే చేయి. సరేనా? ఇవి ఎలా చదవాలి? రీడ్ అయితే చెప్పావు, చదివిన తర్వాత దీని నుంచి నోట్స్ కూడా చేయాలి కదా. మళ్ళీ దీని నుంచి మనం ఏం చేయాలి? రివిజన్ కూడా చేయాలి. రీడింగ్ చేయాలి, నోట్స్ చేయాలి, రివిజన్ చేయాలి. నువ్వు ఇన్ని చెప్పావు. కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ కూడా ఒకటి ఉంది కదా, కరెంట్ అఫైర్స్. మనకు ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చేయాలి? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి మీ అందరికీ. నేనేమంటా అంటే కరెంట్ అఫైర్స్కి నోట్స్ అనేది నువ్వు ఎప్పుడైతే అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావో దానికి 1 year ముందు నుంచి నోట్స్ చేయి అంతే. నువ్వు అటెంప్ట్ 26లో ఇవ్వాలనుకున్నప్పుడు 25 నుంచి నోట్స్ చేసుకో. 25 January నుంచి 1 year కరెంట్ అఫైర్ నోట్స్ ఉంటే చాలు. ఓకేనా? న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎప్పుడు చేయాలి? 1 year అటెంప్ట్కి ముందు నుంచే అంతే. ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి కవర్ అవుతాయి? న్యూస్ పేపర్ నుంచి. ఆ న్యూస్ పేపర్ ఏదైనా హిందూ. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఏం చేసున్నా, వీడియో చేసున్నా. ఈ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ రీడింగ్ ఎలా చేయాలి, నోట్స్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా చేయాలి, ఈ టాపిక్ ఉంది కదా, దీని మీద అయితే దగ్గరగా 50 నిమిషాలు వీడియో ఉంది. ఈ టాపిక్ వరకే సపరేట్ వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. నోట్స్ ఎలా చేయాలి, ఎలా బుక్ని ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి అని చెప్పేసి. ఈ కరెంట్ అఫైర్ నోట్స్, నువ్వు చదివిన స్టాండర్డ్ బుక్ నోట్స్, ఎన్సీఆర్టీస్ నుంచి చేసే నోట్స్, వీటన్నిటి సపరేట్ నోట్స్ చేయడం అవసరం లేదు. వీటన్నిటిని కలిపే ఒక చోట నువ్వు నోట్స్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపే నువ్వు ఒక చోట నోట్స్ చేయొచ్చు. ఆ నోట్స్ ఎలా చేయాలి అనేది
నేను చాలా లాంగ్ వీడియో చేస్తున్నా, ఆ వీడియో చూడు, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, లింక్ క్లిక్ చేసి చూడండి. ఇంకా మీకు ఏమున్నాయి డౌట్స్? ఇంకా ఇక్కడికి నుంచి వచ్చేస్తే ఆప్షనల్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇవన్నీ ఎలా చదవాలి నేను చెప్పాను కదా. ఆప్షనల్ సబ్జెక్ట్, దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఏం చూస్ చేయాలి? నేను దీనికి ఏమంటా అంటే, ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఒకసారి నువ్వు ఎన్సీఆర్టీస్ అన్నీ చదువుతావు కదా, అప్పుడు నీకు ఐడియా వస్తుంది. నీకు ఏ జిఎస్ టాపిక్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ మీద తీసుకోండి. ఎందుకు ఆప్షనల్ ఆ టాపిక్ మీద తీసుకోవాలంటున్నానంటే, మనం ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి రిపీటెడ్గా అదే ఆప్షనల్ మనం చదవాలి, బోర్ అవ్వకూడదు. మనతో పాటు ఆప్షనల్ కూడా క్యారీ చేస్తూ తీసుకొని పోవాలి. కాబట్టి బోరింగ్ పొజిషన్లో రాకూడదు. కాబట్టి నీకు ఏ ఆప్షన్ సూటబుల్గా ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూడు, ఎక్కువ అది ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఫ్యాక్టరు. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి, ఒకవేళ నువ్వు చేసిన గ్రాడ్యుయేషన్లో నుంచి తీసుకోవాలి సబ్జెక్టు, నీకు అది బాగా ఇంట్రెస్ట్ అంటే అదైనా తీసుకోవచ్చు. నువ్వు తీసుకునే ఆప్షనల్కి ఇంకా ఏముండాలి, నోట్స్ ఈజీగా దొరకాలి. ఇంకోటి వచ్చేసి ఏదైతే బుక్స్ సోర్సెస్ ఉంటాయో అది కూడా ఈజీగా దొరకాలి. ఓకేనా? ఒకసారి పీవైక్యూస్ కూడా చూడండి. ఇవన్నీ జిఎస్ టాపిక్లో ఎన్సీఆర్టీ కవర్ అయిన తర్వాత ఆప్షనల్ గురించి చూడండి. ఫస్ట్ ఆప్షనల్ మీద వెళ్ళకు. ఆప్షనల్కి మాత్రం నువ్వు ఏదైతే తీసుకుంటావో కోచింగ్ మస్ట్ అండ్ షుడ్ తీసుకో. ఎందుకంటే పీవైక్యూస్ మీరు చూసారంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్ ఎలా ఉంటాయంటే చాలా డెప్త్గా అడుగుతాడు. అంటే ఎలా చెప్పాలంటే మీకు పిహెచ్డి లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. అందుకని కోచింగ్ తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఇవన్నీ కవర్ అయ్యాయి కదా, ఇప్పుడు ఎస్ఏ గురించి ఆలోచించు. ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయాలి అంటే వాడు అడిగిన క్వశ్చన్ని 360 డిగ్రీస్లో రాయాలి. జాగ్రఫీ కనెక్ట్ చేస్తూ, హిస్టరీ కనెక్ట్ చేస్తూ, సొసైటీ, గవర్నెన్స్, పాలిటీ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ నువ్వు ఆన్సర్ ఇచ్చావు అనుకో, చూడ్డానికి మల్టీ డైమెన్షన్లా కనిపిస్తుంది నీ ఎస్ఏ. అలా రాయాలంటే నీకు ప్రతి టాపిక్ మీద అవగాహన ఉండాలి కదా. అందుకే నేనేమంటా అంటే, ఒకసారి నీ జిఎస్ టాపిక్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఏ రాయడం ప్రాక్టీస్ చేయి. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే ఎస్ఏ రాస్తావో ఆ ఎస్ఏ మల్టీ డైమెన్షన్లో ఉంటుంది కాబట్టి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇది అయిపోయిందా? నెక్స్ట్ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళు. ఇక టెస్ట్ సిరీస్లో ఏమున్నాయి? ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తర్వాతే కదా వచ్చి ఇంకా ఆన్సర్ రైటింగ్ నువ్వు ముందే స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఆన్సర్ రైటింగ్ అయిపోతూ ఉంటుంది, నీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గరకు వచ్చేస్తాయి. అంటే నీకు అటెంప్ట్కి ముందు ఒక 2 months 1 month ముందే నువ్వు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అప్పుడు నీకు పీవైక్యూస్ అవన్నీ కవర్ అయి ఉంటాయి, ఒక ఐడియా వచ్చి ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి, ఇవన్నీ నీకు ఐడియా ఉంటుంది కాబట్టి నువ్వు ఆన్సర్ చేయగలవు. ఇంకోటి ఇదంతా ప్రిపరేషన్ నువ్వు అప్పటికి కంప్లీట్ అయిపోయి ఉంటుంది నీది. ఎన్సీఐటీస్, స్టాండర్డ్ బుక్స్, నోట్స్, రివిజన్స్, న్యూస్ పేపరు కవర్ అయి ఉంటుంది. నేను ఇక్కడ మీకు చెప్పా, కరెంట్ అఫైర్ న్యూస్ పేపర్ నోట్స్ మాత్రం 1 year నుంచే చేయండి అని చెప్పేసి. కానీ న్యూస్ పేపర్ చదివేది మాత్రం నువ్వు ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేసావో అప్పటి నుంచే న్యూస్ పేపర్ని చదువు. నీకు అర్థం కాకపోయినా న్యూస్ పేపర్ని చదువు. ఎందుకంటే దాంట్లో వచ్చే వర్డ్స్, కీవర్డ్స్ నీకు ఫెమిలియర్ అవుతాయి. ఎందుకు ఫెమిలియర్ అవుతాయి? నువ్వు ఆల్రెడీ పీవైక్యూస్ అనాలిసిస్ చేసేటప్పుడు నీకు కొన్ని కీవర్డ్స్ దొరికాయి. ఆ కీవర్డ్స్ నీకు చాలాసార్లు న్యూస్లో వస్తున్నప్పుడు నీకు అర్థమవుద్ది, ఓహో ఈ కీవర్డ్ వస్తుంది అంటే ఈ టాపిక్ ఇక్కడిది, జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచి వస్తాయి, ఇట్లా నీకు ఐడియా వస్తుంది. అందుకే ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో చదివేటప్పుడే అప్పుడే న్యూస్ పేపర్ చదువు. ఎన్సీఆర్టీస్ చదవడం కష్టం ఏం కాదు, దాని గురించి ఆలోచించబాకండి. నేను డైలీ ఎన్సీఆర్టీస్ మీద వీడియోస్, క్లాసెస్ చేస్తున్నా. అక్కడ మీరు జాయిన్ అయ్యారంటే మీకు సబ్జెక్ట్ క్లారిటీ, కాన్సెప్ట్ క్లారిటీ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నేనైతే అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి నన్ను అడగచ్చు. ఇదైతే అందరికి సెట్ అయిపోద్ది, యూనివర్సల్ ప్యాటర్న్. అయితే మీకు డౌట్ రావచ్చు టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలని. ఆ టైమింగ్ మీద అయితే నేను ఒక వీడియో చేస్తాను. స్టూడెంట్స్కి ఒక టైమింగ్ ఉంటుంది, వర్క్ పర్సన్స్కి ఒక టైమింగ్, మ్యారీడ్ ఉమెన్స్కి ఒక టైమింగ్, ఫుల్ టైం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి టైమింగ్. అందరికీ ఒకే టైం సెట్ చేయలేం కదా. ప్యాటర్న్ అనేది ఇదే, అందరు ఫాలో అవ్వాల్సింది. ఆ టైమింగ్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది మీరు చూడండి.
ఇక్కడ వరకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే. ఎంత కష్టపడి వీడియో చేసినా వీడియోని లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.